క్రీస్తు సంఘ సభ్యులని అపోస్తల కార్యంలో 8వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే 8వ అధ్యాయము 3వ వచనం, సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘ సభ్యులు కూడుకోవడానికి పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్స్ ఉన్నాయా? లేవు. వారి ఇంట్లో వైశాల్యం ఎక్కువ కాబట్టి, ఏరియా ఎక్కువ కాబట్టి వారికి వాకిళ్ళు అవి ఉంటాయి కదా, ఎక్కువ స్థలం ఉండేవి. కాబట్టి ఏం చేసేవారు, ఒక ఆదివారం ఒక ఇంట్లో, ఒక ఆదివారం వేరొకరి ఇంట్లో కూడుకునేవారు. ఆ కూడుకునే సమయానికి పౌలుకి ఎవరో ఒకరు చెప్పగానే ఏం చేసేవాడు, వెళ్ళి ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చేవాడు సంఘాన్ని, సంఘ సభ్యుల్ని ఈడ్చుకొచ్చేవాడు. ఈడ్చుకొచ్చి వారిని హింసించేవాడు. అలా చల్లా చెదర చేసేవాడు. ఎవరు? సౌలు. మరి ఆ ఇంట ఉన్నటువంటి సభ్యుల్ని ఈడ్చుకొచ్చి హింసించింది ఎవరిని? ఆ ఇంట ఉన్నవారు ఎవరని చెప్తున్నాడు? సంఘం. సంఘం సంఘం అనగా పరిశుద్ధుల సమూహం, క్రైస్తవులు, అలాగే శిష్యులు, దేవుడు ప్రజలు, యాజక సమూహము, రాజులైన యాజక సమూహం. ఇలా పర్యాయ పదాలుగా దేవుడు గుర్తించాడు మనల్ని. మరి అలా ఉండాలని దేవుడి ఉద్దేశమా? మామూలు ఊరిని పిలిచాడా? అలా ఉండాలని, యేసుక్రీస్తులాగా ఉండాలని, యేసుక్రీస్తు వలె చురుగ్గా ఉండాలని, యేసుక్రీస్తు వలె భూమి మీద దేవుడి కుమారుని యొక్క గుర్తింపును మనం కూడా పొందాలని, క్రైస్తవులనే గుర్తింపును పొందాలని దేవుడి ఉద్దేశం. ఆ గుర్తింపు ఎప్పుడు వచ్చింది? మతశాఖల్లాగా అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తేనా, అప్పుడప్పుడు ఆరాధనకు వస్తేనా, అప్పుడప్పుడు క్లాసులు వింటే మనకి దేవుడి కుమారులనే గుర్తింపు, పరిశుద్ధులనే గుర్తింపు వస్తుందా? రానే రాదు. మినిమం బేసిక్సే మనం పాటించాం. ఆ గుర్తింపు ఎక్కడొచ్చింది? ఇంక మనకి ఆ గుర్తింపు రాదు, రానే రాదు. మినిమం బేసిక్స్ దగ్గర మనం ఫెయిల్ అయిపోతే ఇంకా మనల్ని మనం పరిశుద్ధులుగా ఎలా ఎంచుకుంటాం, ఎలా మనల్ని మనం గుర్తుంచుకుంటాం? అది మీరు ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఎవరు వారు? క్రీస్తు శిష్యులు, అలాగే క్రైస్తవులు, సంఘ సభ్యులు. సంఘ సభ్యులు అప్పట్లో ఉన్నారా? పరిశుద్ధులు ఇప్పుడు కూడా ఉన్నారా? దేవుడికి అనేకమైనటువంటి యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలి. వారు పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. అలా జరగాలంటే ఏం జరగాలి? పరిశుద్ధమైనటువంటి బలియాగం జరగాలి. జరిగిందా? ఇంకా జరగాల? ఒక్కసారి బలి అనేది జరిగింది. మనందరి నిమిత్తం యేసుక్రీస్తు వారు చనిపోయారు. కాబట్టి పరిశుద్ధులు ఎవరనగా వీరు పరిశుద్ధులు. మనల్ని మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధులు ముందేం జరగాలి? పరిశుద్ధపరచబడుతూ ఉండాలంటే వీరు ఏమవ్వాలి? పవిత్రపరచబడి, అంతకుముందు అపవిత్రులు, దేవుడికి దూరమై ఉన్నవారు కదా. పవిత్రపరచబడి ఆ తర్వాత దేవుడి నిమిత్తం జీవించుటకు తమ్ముడు తాము అప్పగించుకున్నవారు. దేవుని నిమిత్తం జీవించుటకు తమ్ముడు తాము అప్పగించుకున్నవారు. అంటే నేను సబ్జెక్ట్ మొత్తం చెప్పకుండా షార్ట్కట్లో చెప్పాను. ఏం చేశారు వీళ్ళు? ఇందులోనే ఉంది మొత్తం కంటెంట్ మొత్తం. ఇప్పుడు నేను రాసినటువంటి దాంట్లోనే ఉంది. వీరు పరిశుద్ధులు, పవిత్రపరచబడ్డారు. ఏమని? తమ్ముడు తాము అప్పగించుకున్నారు. దేవుడికి ఏమని నిబంధన చేసుకున్నారు? నా చిత్తమేమి లేదు, స్వచిత్తమేమి లేదు, అంతా యేసుక్రీస్తు వారే నా యొక్క జీవితాన్ని పరిపాలించాలి. ఆ పరిపాలన నేను అంగీకరిస్తున్నాను. దేవుడికి తగినట్లుగానే నేను జీవిస్తానని నిర్ణయించుకున్న వారందరూ ఏమై ఉన్నారు? పరిశుద్ధులు.
ఆ పరిశుద్ధుల సమూహమే, క్షమించబడిన పాపుల సమూహమే సంఘం. కాబట్టి సంఘ సభ్యులు ఎప్పుడు కూడా నేను పరిశుద్ధుడిని, ఎప్పటి నుంచి పరిశుద్ధుడిగా పిలువబడుతున్నావు? డేట్ గుర్తుందా? మీరు బాప్తిస్మం తీసుకున్న రోజు నుంచి దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా అంగీకరించాడు, దేవుడు కుమారులుగా అంగీకరించాడు. పరిశుద్ధులుగా దేవుడు లెక్కిస్తూ వస్తున్నాడు అప్పటి నుంచి, అలా పిలుస్తూనే ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధులు అనగానే అపోస్తులు గుర్తు రావడం కొంతమందికి ఏమో సమాజంలో మంచి పేరు తెచ్చుకున్న వారికి ఇచ్చిన బిరుదులు అవి గుర్తు తెచ్చుకోమాకండి. పరిశుద్ధులు అంటే ఎవరో కాదు, క్రీస్తునందున్న మనమే పరిశుద్ధులము. కాబట్టి అంత గొప్ప స్థానాన్ని దేవుడు మనకి భూమి మీద ఉన్నప్పుడే అంత మంచి పేరుతో మనల్ని సంబోధించడం అనేది మనకెంతో ధన్యకరమై ఉన్నది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే 17 చూసినట్లయితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమంటే ముందేం జరగాలి? వాక్యం విని నమ్మి వారు అంగీకరిస్తే వాక్యాన్ని బట్టి వారు ఏమవుతారు? పవిత్రపరచబడతారు. ఎప్పుడైతే వారు చెడుని అసహించుకుంటారో, ఇంకా అది ఎప్పుడు చేయని నిర్ణయించుకుంటారో, దేవుడు వారి పాపాలు క్షమించినప్పుడు వారు ఏమవుతారు? పవిత్రులు అవుతున్నారు. కాబట్టి ముందేమవుతారు? పవిత్రపరచబడతారు. ఆ తర్వాత నిబంధన చేసుకుంటారు. నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తులందరూ క్రీస్తు సంఘ సభ్యులు. నిబంధన చేసుకోకుండా బాప్తిసం చాలామంది బయట తీసుకుంటారు. దేవుడు ఎవరితో వ్యవహరించినా నిబంధన లేకుండా వ్యవహరించారా? నిబంధన ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎవరినైనా సరే బయట ఎక్కడైనా బాప్తిసం తీసుకున్నామంటే, ఎక్కడ తీసుకున్నామంటే చెప్తారు, ఎలా తీసుకున్నామంటే చెప్తారు. మరి బాప్తిస్మంలో నీవు నిబంధన చేసుకున్నావా అని అడగండి, అయిపోయింది. నిబంధన ఏముంటుంది? మనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం, ఇష్టం వచ్చినప్పుడు మానేస్తాం. మనకు కుదిరినప్పుడు వెళ్తాం, కుదరకపోతే కుదరలేదని సాకులు చెప్తాం. అదే నిబంధన చేసుకున్న వ్యక్తులైతే ఎలా అంటే అలా జీవించగలరా? నిబంధన చేసుకున్నటువంటి ఏం చేసుకున్నారు? మేము ఎప్పుడో మా పాపములను బట్టి ఎప్పుడో చనిపోవలసిన వారము, క్రీస్తులో మరలా మేము బ్రతికాము. కాబట్టి బ్రతుకు ఎవరి నిమిత్తం ఉండాలి? ఇక జీవించడం క్రీస్తే. ఎలా నిర్ణయించుకున్న వాళ్ళు, నిబంధన చేసుకున్న వాళ్ళు. నిబంధన మీరి మనము నిజాయితీగా ఉండకపోతే వీరు దేవుని ప్రజల్లోంచి కొట్టివేయబడతారు. ఫలించని వారు, నిబంధన మీరేవారు ద్రాక్షవల్లిలో నుంచి తీసివేయబడిన తీగల వంటి వారు అవుతారు. కాబట్టి చూడండి, పవిత్రపరచబడాలి. కాబట్టి సువార్తను విని ఏం చేయాలి? వారు నమ్మాలి. సువార్తను విని వదిలేసేయాలా, నమ్మాలా? విని ఎన్నాంలే, బాగుంది, విన్నంతసేపు బాగుంది, నాకున్న ఈ సమయం నాకు బాగా టైంపాస్ అయింది, ఇది వినటం కాదు. విని నమ్మిన వారు నమ్మి ఏం చేయాలి? నమ్మటం అంటే ఏం చెప్పాను? రూఢీపరచుకుంటాం. ఇది కరెక్ట్, ఇది సత్యం, దీన్ని నేను ఏం చేస్తున్నాను? దీన్ని నేను రూఢీపరచుకుంటున్నా, కరెక్ట్ అని. తర్వాత ఏమవుతారు? క్రీస్తు మరణంలో పాలివారు అవుతారు. పాలివారు అంటే బాప్తిస్మం తీసుకుంటారు. క్రీస్తు యొక్క మరణంలోనికి బాప్తిస్మం తీసుకుంటారు. రోమా 6:3 మనకు తెలిసిందే. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? అంటే వీరేమైపోయారు? సిలువ వేయబడ్డారు. యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వారంటే పాపపు జీవితాన్ని వీరు మరలా రాకుండా ఉండినట్లు ఏమయ్యారు? వారి యొక్క
పాపపు జీవితం అనేది సిలువ వేయబడింది. మరలా అవి చేయరు అనమాట. శరీరం అయితే అదే, బాప్తిస్మాలు వేసే శరీరము ఆ బలహీన శరీరమే లేస్తుంది నేలలో ముంచి లేపినప్పుడు. కానీ మరలా సిలువ వేయబడింది ఏంటది? మరలా కాదు, బాప్తిస్మందు సిలువ వేయబడింది ఏంటది? గత జీవితము సిలువ వేయబడింది. అంటే అటువంటి జీవితం మరలా జీవించే అవకాశము ఉండకూడదు. కానీ శరీరం బలహీనమైంది కదా, మరి పాత జీవితం బ్రెయిన్లో ఉంటుందా ఉండదా? అవి గుర్తు చేస్తూ ఉంటుంది, మళ్ళీ పాపం చేయనట్లు ప్రేరేపిస్తూ గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే ఏం అవసరము? క్రీస్తు రక్తం అనేది అవసరమైంది క్రైస్తవులకు. లోకులకి అవకాశం లేదు. క్రీస్తునందున్న మనకు అటువంటి ఆలోచనలు తలంపులు వచ్చినప్పుడు, శోధనలోనికి ప్రవేశించినప్పుడు మరలా దేవుణ్ణి సహాయం కొరకు మనం దేన్ని ఆశ్రయించాలి? క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. వారు పవిత్రపరచబడతారు. అందుకే ప్రభురాత్రి భోజనంలో మనం పాలు పంచుకోవాలి. అస్సలు మానకూడదు ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనాన్ని మనం అశ్రద్ధ చేయటం అనేది చాలా భయంకరము. అది మనకు మంచిది కాదు. నేను చెప్పడానికి చాలా ఈజీగా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. ప్రభురాత్రి భోజనం మానటం అనేది మంచిది కాదు. క్రైస్తవులు అస్సలు మానది ఏంటి? ప్రభురాత్రి భోజనమే. చాలా పెద్ద పాపం. ప్రభురాత్రి భోజనం మానటం అనేది చాలా పెద్ద పాపం. క్రీస్తు యొక్క శరీరాన్ని కాళ్ళకు అందేసి తొక్కినంత పాపం అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోమని అర్థం, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. క్రీస్తు శరీరాన్ని కాళ్ళకు అందేసి తొక్కటం ఎంత పాపమో మీరు ఆలోచించుకోండి. ప్రభురాత్రి భోజనాన్ని అశ్రద్ధ చేయటం కూడా అంతే పాపం. చూడండి, బాప్తిసం పొందిన వారు ఏమవుతున్నారు? క్రీస్తు రక్తంచే కడగబడిన వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుగుట శ్రమ పొందెను. ఎక్కడ తీసుకెళ్లారు? సిలువేయటానికి. బయటికి తీసుకెళ్ళి గవిని బయట సిలువ వేశారు. కాబట్టి యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, మనం పరిశుద్ధపరచబడాలి అంటే ఖచ్చితంగా మనిషి ఏమై ఉండాలి? క్రీస్తు రక్తంచే ముందు కడగబడాలంటే పాప క్షమాపణ కలగాలి. పాప క్షమాపణ కలుగుటగా ఏం చేయాలి? ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. క్రీస్తు రక్తంచే కడుగబడాలి. క్రీస్తు రక్తంచే కడుగబడాలి. మరి పరిశుద్ధపరచబడుటకై, మరి పరిశుద్ధపరచబడుతున్న వీరిని ఏమంటారు? పరిశుద్ధులు అనరా? పరిశుద్ధులేగా. అందుకే దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? పరిశుద్ధులు అంటున్నాడు. ఈ విషయం తెలిసిన వారు ఆశ్చర్యపోతారా? లేదు, నిజమే కదా. మేము ప్రతి ఆదివారము ఆరాధన చేస్తూ దేవునితో సరైన సంబంధం కొనసాగులాగున మేము ఏం చేస్తున్నాం? సమస్త మనుషులతోనూ దేవుడితోనూ సమాధానపడి క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానంలో పాలు పంచుకొని ఏమవుతాం? పవిత్రపరచబడుతున్నాం. మరి మిమ్మల్ని పరిశుద్ధులు అనటంలో ఏమైనా అతిశయం ఉందా? లేదు కదా. కాబట్టి మనము పరిశుద్ధులము, ఎటువంటి సందేహము లేదు. పరిశుద్ధులుగా లెక్కించబడుతున్నాం. కాబట్టి ఆ పిలుపుకు తగినట్లుగా జీవించండి అంటున్నాడు. తర్వాత వాక్యంతో ఉదక స్నానం చేయబడిన వారు. యేసుక్రీస్తుని అంగీకరించే ముందు ఏం జరిగింది? మీకు వాక్యం విన్నారా లేదా? వాక్యం విని క్రీస్తుని అంగీకరించారా? లేకపోతే కళ్ళొచ్చి కల్లో నువ్వు నన్ను అనుసరించు అని చెబితే కళ్ళ ద్వారా బాప్తిసం పొందారా? చాలామంది ఏం చెప్తున్నారు బయట సువార్త వినకుండా? అప్పటి వరకు ఏదో జాబ్ చేసుకుంటారు, నాకు కళ వచ్చిందని సాక్ష్యం చెప్తారు. దాని సాక్ష్యం అనరు, వాళ్ళు అంటారు సాక్ష్యం అని. నాకు దేవుడు కళ్ళలో కనిపించాడు, నన్ను సేవ చేయమన్నాడు అని. అందుకే నేను మంచి శాలరీ వచ్చేటువంటి ఐటీ జాబ్స్ కూడా నేను వదిలేసి వచ్చాను అంటారు. దానికి అందరూ వింటారు. వాక్యించే ఉదక స్నానం చెయ్యబడాలి. సువార్త వినాలి, నమ్మాలి, నమ్మి అంగీకరించాలి.
అంగీకరించి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. క్రీస్తు యొక్క మరణంలోనికి మనం పాలివారం అవ్వాలి. మరణ సాదృశ్యం మందు మనం ఏకం అవ్వాలి. పాప క్షమాపణ జరగాలి. ఇవేమీ జరగవు. వాక్యం వినరు, ఏమీ తెలీదు, క్రీస్తుని గురించిన జ్ఞానం ఉండదు, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలియదు, పరిశుద్ధపరచబడటం అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధులను దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో తెలియదు. ఏం తెలియకుండానే చాలామంది ఏం చేస్తారు, నాకు కల వచ్చింది, నాకు రాత్రిపూట దేవుడు పిలిచాడు, దేవుని స్వరం వినపడింది, అందుకే నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకు పెద్ద జబ్బు వచ్చింది, దేవుడు తగ్గించాడు, అందుకే దేవుడిని నమ్ముకుంటున్నాను. దేవుడిని నమ్ముకుంటున్నాను దేవుడు చెప్పినటువంటి సూత్రం ఏంటి? దేవుడిని ఎలా నమ్ముకోవాలి? వాక్యం విని. ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మారేది ఎప్పుడు? వాక్యముతో ఉదక స్నానం చేయబడాలి. వారు కదా పవిత్రులు అయ్యేది. నీ కళ వస్తేనో దేవుని స్వరం వినపడితేనో మీరు పవిత్రులు అవుతారా? అలా అవ్వరు. యేసుక్రీస్తు పక్కనే తిరిగిన శిష్యులు సైతము తన బలహీనతలు కనపరిచారు లేదా? ఇశ్రాయేలు యోధ యేసుక్రీస్తుని పక్క నుండి చూసిన వాడే కదా. మరే ఆయన మాట స్వయంగా విన్నవాడే కదా. ఏమైపోయాడు? తప్పిపోలేదా? కాబట్టి నాకు దేవుడి స్వరం వినపడితేనో మారుతాను, లేదా దేవుడు కనపడితే మారుతాను, లేదా నా జీవితంలో ఏదైనా అద్భుతం జరిగితే మారుతాను, ఇలాంటివి చెప్తూ ఉంటారు. క్రీస్తులోకి రావడం అంటే ఈ పద్ధతులు బైబిల్లో ఎవరూ చెప్పలా. ప్రతి ఒక్కరూ సువార్తను దైవజనులు చెప్పేటప్పుడు వినాల్సిందే. వాక్యంతో ఉదక స్నానం చేయబడితేనే వారేమవుతారు? పవిత్రులు అవుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26 నుంచి 27 వరకు చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26 నుంచి 27, అంటే 25 నుంచి చూద్దాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవల్లని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. సంఘం కొరకు తను తాను యేసుక్రీస్తు వారు అప్పగించుకున్నారు. మన కొరకు అప్పగించుకున్నారు. యేసుక్రీస్తుని సిలువ వేసి అంతటి వాళ్ళు ఎవరూ లేరు. ఆయన తను తాను అప్పగించుకుంటేనే జరిగింది. యేసుక్రీస్తుని బంధించే మనుషులు ఎవరు ఉండరు. ఎవరు బంధించలేరు యేసుక్రీస్తుని. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున భూమి మీదకి వచ్చి కావాలని ఇష్టపూర్వక తను అప్పగించుకున్నాడు. అంతే తప్ప ఆయన ఎవరు బంధించలేరు, ఆయన ఎవరు సిలువ వేయలేరు. ఆయన మనల్ని సృష్టించాడు యేసుక్రీస్తు వారు. ఆయన చేతిలో బొమ్మడం మనం. ఆయన్ని ఎవరు బంధించేది? తాను అప్పగించుకున్నాడు. మనము పవిత్రపరచబడినట్లు పరిశుద్ధపరచబడినట్లు మనందరి నిమిత్తం ఆయన సిలువలో చనిపోయాడు. వాక్యం ఉదక స్నానం చేసి పవిత్రపరిచాడు. పవిత్రపరచబడటం అనేది వాక్యం విని అంగీకరించి వాక్యానికి విధేయత చూపిస్తేనే వారు ఏమవుతారు? పవిత్రులు అవుతారు. అంతే తప్ప కళలు వస్తేనో అద్భుతాలు జరిగితేనో కాదు. అద్భుతాలు చూసిన ఇశ్రాయేలు అనేకులు అరణ్యంలో చనిపోయారా? చనిపోలేదా? మరే బాగా విశ్వాసులుగా మారారా? ఎర్ర సముద్రం చేల్చబడటం కళ్ళారా చూసారా? చూసిన తర్వాత విశ్వాసులుగా మారారా? మళ్ళీ సనుక్కున్నారు, కొనుక్కున్నారు, మోషే మీద సనిగారు. చాలామంది తమ అవిధేయత వల్ల అరణ్యంలో కూలిపోయారు. కాబట్టి ఏం చేయాలి? వాక్యంతో ఉదక స్నానం చేయబడిన వారు వీరు. ఉదక స్నానం చేయబడిన వారు. దేవుడు మన పట్ల ఇన్ని చేశాడు కాబట్టే పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడు? పరిశుద్ధులందరికీ వందనాలు అని రాయించాడు.
దేవుడికి ఉపయోగించే పదం. దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. అటువంటి పదము క్రీస్తులో ఉన్న మనకు దేవుడు పలికాడు. మనం దేవుడు అలా లెక్కిస్తున్నాడు. భూమి మీద జీవించుతున్నంతకాలం ఎవరు పరిపూర్ణులు కారు, కానీ మనం పరిపూర్ణత సాధించడానికే వచ్చింది. చూడండి, కొంతమంది డాక్టర్ చదువుతున్నారు అనుకోండి, ఎంబీబీఎస్. వారు డాక్టర్ అవ్వకముందు ఏమని పిలుస్తారు? డాక్టర్ గారు అని పిలుస్తారు. ఎందుకని? ఖచ్చితంగా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డాక్టరేగా నువ్వు ఏంటమ్మా డాక్టర్ అమ్మా అని పిలుస్తారు. ఏం డాక్టర్ గారు అని సరదా పిలుస్తారు, పిలవరా? యేసుక్రీస్తుతో పాటు తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో మనం యుగ యుగాలు జీవించాల్సిన చోటికి మనం వెళ్ళబోతున్నాం. భూమి మీద క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు పరిశుద్ధుడు అని మనల్ని లెక్కిస్తున్నాడు. మనకు ఆ పదం గుర్తుకొచ్చినప్పుడల్లా ఏం గుర్తు రావాలి? నేను దేవుని కుమారుడిని, పరిశుద్ధుడిగా ఉండుటకు నేను క్రీస్తు శరీరంలో చేర్చబడ్డాను అని ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరులతో వ్యవహరించేటప్పుడు, ఇతరులను తృణీకరించేటప్పుడు గుర్తుకొస్తే నోటికి కళ్ళెం అనేది పడింది. తృణీకరించేటప్పుడు, బూతులు మాట్లాడేటప్పుడు, ఇతరుల ఎడల చెడు ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, కుట్రలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? పరిశుద్ధులుగా చూస్తున్నాడు. పరిశుద్ధులుగా అది తగదు అని గుర్తుకొస్తే అవన్నీ ఆగిపోతాయి. నోటి వెంట వచ్చే మాట కళ్ళెం అనేది పడింది.